Good morning, dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar Road, Hyderabad and Vijayawada. సో సివిల్ సర్వీసెస్ సాధించాలని ఎంతోమంది వాళ్ళు కళ్ళు కంటూ ఉంటారు. దేశంలోని అతిపెద్ద పరీక్ష, ఎంతో గొప్ప పరీక్ష, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించేటటువంటి పరీక్ష, ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ ఈ సివిల్ సర్వీసెస్. ఇందులోనే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి దగ్గరగా 26 సర్వీసులు ఉంటాయి ఇందులో. సో ఈ ఎగ్జామ్ మనం ఏ మీడియాలో అయినా రాయొచ్చు అని మీకు పదే నేను ఎన్నిసార్లు చెప్పాను. మీకు మా ప్రీవియస్ వీడియో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి, మా స్టూడెంట్ ఈయన ఆల్ ఇండియా ర్యాంక్ 350 తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాసి, మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం ఆప్షనల్ అన్నీ కూడా తెలుగు మీడియంలో రాసి, తెలుగులోనే 350 ర్యాంక్ 2 సార్లు ఆయన ఫస్ట్ 789 ర్యాంక్ సాధించి ఐఆర్ఎంఎస్కి ఎంపిక అవ్వడం జరిగింది. తర్వాత ఇయర్ 2025లో 24లో రిజల్ట్ వచ్చింది కాబట్టి 24 నోటిఫికేషన్ కాబట్టి 25లో ఈయన 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్గా ఎంపిక అవ్వడం జరిగింది. కేవలం తెలుగు మీడియంలోనే రాసి సాధారణ డిగ్రీ చదివినటువంటి ఈ వ్యక్తి తెలుగు మీడియంలో రాసి ఐపీఎస్ సాధించాడు. ఎంత గొప్ప పరీక్షను, అంత పెద్ద పరీక్షను కూడా తెలుగు మీడియంలోనే చదివి రాసి సాధించాడు. కాబట్టి తెలుగు మీడియంలో చదివాం కదా అని చెప్పి మీరేమీ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తెలుగు మీడియంలో చదివినప్పుడు కూడా మనం చక్కగా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. గతంలో 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ కూడా తెలుగు మీడియంలోని సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ సాధించాడు. అదేవిధంగా చాలామంది టాప్ ర్యాంకర్స్ చాలామంది సివిల్స్ తెలుగు మీడియంలో రాశారు. తెలుగు మీడియంస్ యూపీఎస్సీకి మీడియం ముఖ్యం కాదు, కంటెంట్ ముఖ్యం. కాబట్టి మీ దగ్గర ఎంత కంటెంట్ ఉందన్నదే ముఖ్యం. కాబట్టి మీరు ఖచ్చితంగా చదివి రాస్తే ఏ మీడియం అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏ మీడియంలో అయినా సరే మీరు రాసి ఈయనలాగా మీరు కూడా సివిల్స్ సాధించవచ్చు. ఐపీఎస్ ఆయనకి ఇష్టమైనటువంటి ఐపీఎస్కి ఎంపికవడం జరిగింది. సో ఎంతో కష్టపడి, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి, చాలా కష్టపడి పాపం ఆయన చదువుకుని స్థాయికి రావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి స్టూడెంట్. సో మీరు కూడా ఈ స్థాయికి రావాలి అంటే తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ మీరు బేసిక్గా రాయొచ్చు. తెలుగులో రాయండి సివిల్స్. ఈ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్, అంటే నేను సుబ్బారావు సార్ అనే నేను లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి కోచింగ్, గైడ్ లైన్స్, మెంటర్షిప్ ఇస్తున్నాను తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాకుండా తెలుగు మీడియంలో కూడా సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి నేను ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తున్నాను. మీకు గతంలో కూడా చెప్పాను, తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ సాధించారంటే వాళ్ళు ఏదో ఒక విధంగా నా నుంచి ఎంతో కొంత వాళ్ళు నా నుంచి బెనిఫిట్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో మీరు కూడా ఇలాగే గొప్పవాళ్ళు కావాలి, తెలుగు మీడియంలో చదివాం మాకు ఇంగ్లీష్ రాదు అని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సివిల్స్ బేసిక్గా తెలుగు మీడియంలో రాయండి, హాయిగా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.